ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంత రహదారులకు మహర్దశ పట్టింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవిల్లి మండలం తొత్తరమూడి కె జగన్నాథపురం రహదారి ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని పరిస్థితి నెలకొంది. దీంతో వాహనదారులు ఆ మార్గంలో ప్రయాణించడానికి భయపడేవారు. ఎట్టకేలకు పి గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే రహదారిపై ప్రత్యేక దృష్టి సారించారు. సుమారు 3 కోట్లకు పైగా వ్యయంతో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీనిపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఐనవేలి మండలంలో తొత్తరమూడి జగన్నాథపురం రోడ్డు గురించి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది గత కొంతకాలంగా అంటే 2-3 దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి రోడ్డు ఇది. దీనికి ప్రత్యేకించి 3,20,00,000 రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చి ఈరోజు ఈ రోడ్డు శంకుస్థాపన చేసినటువంటి సందర్భం ఇది. దీని యొక్క పర్యావసనం ఏంటంటే, ఈ ప్రాంత ప్రజలు ఎన్నోసార్లు ఈ రోడ్డు గురించి ఇబ్బందులు తెలియజేయడం జరిగింది. కొన్ని కారణాల వల్ల లేట్ అయినా కానీ ఇప్పుడు ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఈ రోడ్డు శంకుస్థాపన ఈరోజు చేశాం కాబట్టి ఈ ప్రాంత ప్రజలకి త్వరలోనే ఊరట కలుగుతుందని ఈ సందర్భం తెలియజేస్తాం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఐనవేలి మండలంలో తొత్తరమూడి జగన్నాథపురం రోడ్డు గురించి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది గత కొంతకాలంగా అంటే 2-3 దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి రోడ్డు ఇది. దీనికి ప్రత్యేకించి 3,20,00,000 రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చి ఈరోజు ఈ రోడ్డు శంకుస్థాపన చేసినటువంటి సందర్భం ఇది. దీని యొక్క పర్యావసనం ఏంటంటే, ఈ ప్రాంత ప్రజలు ఎన్నోసార్లు ఈ రోడ్డు గురించి ఇబ్బందులు తెలియజేయడం జరిగింది. కొన్ని కారణాల వల్ల లేట్ అయినా కానీ ఇప్పుడు ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఈ రోడ్డు శంకుస్థాపన ఈరోజు చేశాం కాబట్టి ఈ ప్రాంత ప్రజలకి త్వరలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.